నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సుమారు 18 ప్రధాన అంశాలపై చర్చ విజయనగరంలో ఆనంద గజపతి రాజు 72వ జయంతి నివాళులర్పించిన అశోక్ గజపతి రాజు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఎవరినైనా ఎదిరిస్తా స్పష్టం చేసిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఏపీ మళ్లీ పడగ విప్పుతున్న కరోనా మహమ్మారి విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా బారిన పడుతున్న చిన్నారులు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులో రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి ఒకరికి గాయాలు ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశానికి ఎంపీ జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేసినేని నాని, కనకమేడల రవీంద్ర హాజరయ్యారు. సుమారు 18 అంశాలపై పార్లమెంటరీ పార్టీ భేటీలో చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ జల వివాదంపై చర్చిస్తారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. పార్లమెంటరీ శీతాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఇక మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్మన్, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతి రాజు 72వ జయంతిని పురస్కరించుకొని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక స్మృతి వనంలో ఆనంద గజపతి రాజు సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా అలక్ నారాయణ గజపతి రాజు, డాక్టర్ పివిజి రాజుల సమాధుల వద్ద కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ ఏ మతమైనా ఉండొచ్చు, అసలు దేవుడిపై నమ్మకం లేనివాడు ఆయన దేవుడిపై నమ్మకం ఉన్నవాళ్ళు, ధర్మాలు చేసిన వాళ్ళు అది సంరక్షిస్తారని నువ్వు నమ్మకం లేని వాడిని సంరక్షించమంటే చేయగ చేస్తారా? అది ఒక డౌట్. ఈ రెండు కలిపి ఫిజికల్ దాడిని నేను చెప్పక్కర్లేదు, మీరు ఫోటోలు కూడా పెట్టేస్తున్నారు అన్ని చోట్ల. ఆ ఫోటోలు అట్లా మీరు చూస్తున్నాం, నాకు చూస్తున్నాం, మేము అందరు బాధపడుతున్నాం, అది వేరే. అయితే ఏం చేశారు? ఈ లెజిస్లేటివ్ దాడి తర్వాత ఎంక్వైరీలు తీసేశారు. ఎవరో జైల్లో ఉన్న బెయిల్పై బయట వచ్చిన దొంగని ఆయన్ని తీసుకొచ్చి సింహాచలం భూములు చైర్మన్ చేసేసారు. ఇప్పుడు సింహాచలం భూములు కాపాడేది దొంగలు ఎలా కాపాడతారో నాకైతే తెలియదు, కానీ నేను పత్రికల్లో చూసిన విషయం ఏంటంటే ఆ దొంగ గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాను. నేను 500 ఎకరాలే సింహాచలం భూమి తీసేసుకుంటున్నాను. 500 ఎకరాలు ఏ ఎడారి? ఈ 8 టెంపుల్స్కి తిరుపతి తిరుమల దేవస్థానం తీసేస్తారు. అసెంబ్లీకి ఏమన్నారు? మేము అంటే ఎంక్వైరీ చేస్తే సమయం పట్టే వ్యవహారం కనుక మేము ఎంక్వైరీ చెయ్యలేము అని మీరు చెప్పాను. ఇది లెజిస్లేటివ్ దాడి. అడ్మినిస్ట్రేటివ్ దాడి గురించి నేను మాట్లాడినా, ఫిజికల్ దాడి గురించి కూడా నేను మాట్లాడతాను. కానీ అడ్మినిస్ట్రేషన్ చూస్తే గమ్మత్ ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సూపర్ ఎఫిషియెంట్ డిపార్ట్మెంట్ కాదు, కానీ ఒక ఫోకస్ ఉంటుంది.
వీరేం చేశారు, జాయింట్ కలెక్టర్స్ 3 దగ్గర ఆ పెద్ద ఆయన పేర్లు ఆయన కొడుకులు 2 స్థాపించిన వ్యవస్థ. నేను అప్పటికే పుట్టున్నాను, 58లో స్థాపించారు మానిఫెస్టోస్. అయితే ఈ అపరిస్థితి ఇంకా వచ్చింది. నేనైతే కోర్ట్స్ రీఇన్స్టేట్ చేసేటప్పుడు రాంతీర్థము మన పైతలమ్మ ఇంకోటి ఈస్ట్ గోదావరిలో రీఇన్స్టేట్ చేసేటప్పుడు నేను పైతలమ్మ దర్శనానికి వెళ్ళాను. చాలా పెద్ద భారం పెట్టేశాను తల్లికి. ఎందుకైతే ఆ తల్లికి ప్రసిద్ధి ఏంటంటే కోరికలు తీర్చే తల్లి అని. ఇక తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం కోసం ఎవరినైనా ఎదిరిస్తానని, ఎంత దూరమైనా వెళ్తానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ కండువా వేసుకున్నా వేసుకోకపోయినా మోసం చేయనని, గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు. రాజశేఖర రెడ్డి పుణ్యంతో మున్సిపల్ చైర్మన్ అయ్యానని, చంద్రబాబు పుణ్యంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని చెప్పారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గెలవాలన్నారు. పార్టీని నిర్వీర్యం చేస్తున్నారన్న ఆయన త్వరలో 10,000 మందితో సమావేశం నిర్వహించి అధినేత చంద్రబాబును ఆహ్వానిస్తామని తెలిపారు. పదవి ముఖ్యం కాదని, పార్టీ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే తమ ధ్యేయమన్నారు. ప్రభుత్వంపై రాష్ట్రంలో వ్యతిరేకత మొదలైందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేవారిని వెంటబెట్టుకొని పల్లె పల్లెకు తిరుగుతామని జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. వీళ్ళందరికీ బాహుబలులు, ఝాన్సీ రాణిలు మన తరఫున ఈ 2 గుర్తుపెట్టుకుని ఏమన్నాయి చెప్పలేదు, అడిగిన చెప్తాను. మరి ఇప్పుడు సన్మానం చేయాలని కోరిక అటు పవన్కు ఇటు ప్రచారానికి తిరిగినారు. అయినా మమ్మల్ని వద్దు వద్దని ఇంట్లోనే పెట్టారు. మమ్మల్ని 7 మండలాల్లో ప్రతి పల్లె టచ్ చేసుకుంటా 50-60 కార్లతో ప్రతి కాన్స్టిట్యూన్సీ తిరుగుతాం. పవన్ ఉన్నాడు, అస్మిత్ ఉన్నాడు, ఇన్ఛార్జి సింగనవల్ల ఇన్ఛార్జి ఉంది. దీంట్లో రాజకీయం ఉంటే ఉండదు. ప్రతి ఒక్కరిని బొట్టు పెట్టి పిలుస్తాం. వస్తే పూలదండేస్తాం, రాకపోతే కేర్ చేయం. ఏంటి పార్టీని నిర్వీర్యం చేస్తున్నారు మీ సొంతంగా, మీ సొంత దీళ్ళకు. ఎస్, యూత్ ఈజ్ విత్ us. నేను ఇంకోటి చెప్తున్నా, వాణ్ణి ఇగ్నోర్ చేసినావే, వీడిని నీ పదవి పైనుంచి ఇచ్చినారు కమాండ్ చేసేదానికి. మా పదవి మూమెంటం తేవాల తెలుగుదేశం కార్యకర్తలు. మా పదవి మాకు పదవి వద్దు. పదవి ఈయనకపోతే మూమెంటం తెస్తా. వచ్చేవాడు నా ఎంబడి వచ్చేవాడు ఉంటాడు. నేను ఎవరికి అగ్నెస్ట్ కాదు. పార్టీని బలోపేతం చేయాలనే ప్రతి వ్యక్తి పార్టీ కోసం ఏమైనా చేయొచ్చు. 100% చెప్తున్నా. ఈ 2 నెలల్లో పంట వేసినారు, మన పోతే వాళ్ళకి డిస్టర్బెన్స్. నేను మా వాళ్ళకు పదవి రాకపోయినా నా మీద చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేసినా, ఇంకా ఎవరికన్నా కంప్లైంట్ చేసినా, నన్ను దాంట్లో పార్టీలోంచి సస్పెండ్ చేసినా, ఎన్టీ రావు స్థాపించిన తెలుగుదేశం కోసం నేను తిరుగుతా. ఖచ్చితంగా ఈ సభ మూలంగా అందరికీ చెప్తున్నా, ప్రతి వ్యక్తి పార్టీ కోసం ఏమైనా చేయొచ్చు. 100% చెప్తున్నా. ఈ 2 నెలల్లో పంట వేసినారు,
అనుకోవాలి డిస్టర్బెన్స్. నేను మా వాళ్ళకు పదవి రాకపోయినా నా మీద చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేసినా, ఇంకా ఎవరికైనా కంప్లైంట్ చేసినా, దాంట్లో పార్టీలో సస్పెండ్ చేసినా, ఎన్టీ రావు స్థాపించిన తెలుగుదేశం కోసం నేను తిరుగుతా. ఖచ్చితంగా ఈ సభాపూర్వకంగా అందరూ చెప్తున్నా, ఎవరా ప్రెసిడెంట్, ఎవరా వైస్ ప్రెసిడెంట్, ఎవరా ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం కావాలనుకునేవాడు ఎప్పుడైనా ఎక్కడికైనా పోవచ్చు. ఒకవేళ పార్టీకి ద్రోహం చేసేటట్టుకుంటే చేయకూడదు. పార్టీ బాగుపడాలా చెప్తున్నా. మళ్ళీ ఒక మీటింగ్ పెడతాను. ఇవన్నీ అయిపోయినాక అనంతపూర్లో ఏటా ఇప్పుడు మెట్ట దెబ్బలు తింటాను. ఆ రోజు గెలిచింటే మేము కొట్టుకోవడం ఆ రోజు కూడా చెప్పి. గుంటూరులో దిశ యాప్ ద్వారా సహాయం కోరిన మహిళకు సత్వరమే నర్సరావుపేట పోలీసులు సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా నర్సరావుపేట 2 టౌన్ సిఐ వెంకట్రావుని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గన్ని అభినందించారు. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీ నుండి షేక్ రేష్మా అనే మహిళను తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని, తనను తక్షణమే కాపాడాలని దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే 5 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకొని భర్త చేతిలో గాయపడిన మహిళను నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ఆమెకు ధైర్యం చెప్పి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను సీఐ కోరారు. ప్రతి మహిళ తమ మొబైల్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపదలో ఉన్న సమయంలో తమకు సమాచారం ఇస్తే వీలైనంత త్వరగా బాధిత మహిళను కాపాడుతామని సీఐ వెంకట్రావు తెలిపారు. ఈరోజు ఉదయం 10:16 నర్సరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే చంద్రబాబు నాయుడు కాలనీ నుంచి ఒక దిశ కాల్ రావడం జరిగింది. మన దిశ కంట్రోల్ రూమ్ మంగళగిరి నుంచి నాకు ఫోన్ వచ్చింది. అక్కడ ఒక మహిళని అతని భర్త చిత్రహింసలు పెడుతూ ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి కాల్ వచ్చింది. వెంటనే ఆ నెంబర్ తీసుకొని ఆ లొకేషన్కి వితిన్ 5 మినిట్స్లోనే అక్కడికి వెళ్ళాము. అక్కడ వెళ్ళి చూసిన మీదట అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ షేక్ రేష్మా అనే మహిళ, ఒక 10 సంవత్సరాల మహిళ, వాళ్ళ భర్త పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. ఆమె మీద అనుమానంతో ఆమెను చంపాలని ప్లాన్ వేసుకున్న పథకం ప్రకారం ఆమె మీద కత్తితో దాడి చేయడం జరిగింది. తీవ్రమైన గాయాలు కూడా అయినాయి, రక్త గాయాలు, ఇంటి నిండా రక్త మరకలు కూడా ఉన్నాయి. అంతటా మేము వెంటనే అతను అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించి వెంటనే ఆ అమ్మాయికి పాపం తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి. ఎవరు లేరు, నాన్న వాళ్ళు లేరు, వాళ్ళకి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళు కూడా ఆ పక్కన ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే దిశ యాప్లో వాళ్ళు కాల్ చేయడం వల్ల మనం వెంటనే ఆ అమ్మాయిని రక్షించగలిగాము. ఆ అమ్మాయి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేయించి, తనకి ఎవరు నాన్న వాళ్ళు లేనందువల్ల మేమే బాధ్యతగా తీసుకొని పోలీసు వాళ్ళం అయ్యే ఖర్చు భరించి ఆమె ట్రీట్మెంట్ ఇప్పించి ఆమె పూర్తిగా మెరుగయ్యే వరకు కూడా అక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి పంపిస్తాం. అదేవిధంగా ఆ భర్త మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు కూడా కట్టి రిమాండ్ పంపిస్తాం. ఈ పరిస్థితుల్లో మనం ఈ మహిళలకి చెప్పేది ఏంటంటే, ఈ దిశ యాప్ ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకుంటే ఇటువంటి విపత్కరమైనటువంటి సమయాల్లో కూడా మనం ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ, ఆడబిడ్డ అందరూ కూడా ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక విశాఖ జిల్లా నర్సీపట్నంలో చిన్నారులకు కరోనా సోకటం కల్లోలం సృష్టిస్తోంది. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో పలువురు చిన్నారులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఏరియా ఆసుపత్రిలో 3 చిన్నారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా కేసులు నమోదవుతున్న సందర్భంగా ఎప్పటికైనా ప్రజలు గుర్తించి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు డాక్టర్ సింహాద్రి తెలిపారు. ప్రతి ఇంటి యజమాని ఇంటి దగ్గర పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఇది రీడ్ అవ్వట్లేదు. వీళ్ళకి సెపరేట్ ఉంటాయి వేరే. ఏమన్నా పాపకి ఎలాగొచ్చింది పాజిటివ్? వాళ్ళ నాన్నకి వచ్చింది. వాళ్ళ నాన్న దగ్గర నుంచి పాపకి వచ్చింది. ఇవాళ జాయిన్ చేశారు హాస్పిటల్లో. నా పేరు డాక్టర్ ఎస్ సింహాద్రి అండి. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంలో పనిచేస్తున్నాను. మన హాస్పిటల్లో చిన్నపిల్లలకి కోవిడ్ కేసులు 2 కేసులు జాయిన్ అయ్యాయండి. అందులో ఒకటి 6 సంవత్సరాల బాబు నల్లబిల్లి
జగన్ హర్ష, నా పేరు జగన్ హర్ష. వాళ్ళ అమ్మగారు ఎన్ వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారికి నిన్న పాజిటివ్ వచ్చింది, ఆమె ర్యాపిడ్ కిట్ చేయించుకుంటే, అందుకని బేబీకి కూడా చేశారంట. ఆ బేబీకి పాజిటివ్ వచ్చిందని ఇక్కడ జాయిన్ చేశారు. జగన్ హర్ష బాగానే స్టేబుల్గా ఉన్నాడండి, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అతనికి ఏవి కంప్లైంట్స్ ఏం లేవు, బాగానే ఉన్నాడండి. నెక్స్ట్ బాబు 5 months బేబీ అండి. బేబీ కప్పల భవాని, వీళ్ళేమో మాపరపల్లి మండలం చంద్రీపాలెం నుంచి. భవానీ గారికి పాజిటివ్ వచ్చిందని బేబీకి కూడా చేశారంట ర్యాపిడ్ కిట్ పాజిటివ్ వస్తే మన దగ్గర జాయిన్ చేశారు. బేబీ కూడా స్టేబుల్గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇద్దరు కూడా బాగానే ఉన్నారండి. ఇక ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలోని మన్నూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రాక్టర్, వ్యాన్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. बस का तप्पिंटे ಇದು कौन है आपल्यापाशी कुठे फोनच नव्हता. ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఉపాధి హామీ కాంట్రాక్టు బిల్లులను చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి చెంగల రాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో మాట్లాడుతూ ఎంఎన్ఆర్ ఈ కాంట్రాక్టర్లకు బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. హైకోర్టు వారు ఎంజీఎన్ఆర్ఈస్ పనులు చేసినటువంటి వారికి బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడంలో ఆలస్యం జరిగిందని 8 సార్లు చెప్పాలి మీకు, మీరు పేమెంట్ ఇస్తారా లేదా. గత 1.5 సంవత్సరం నుంచి మేము డైరెక్షన్ ఇస్తా ఉన్నా కూడా మీరు పట్టించుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసినటువంటి వాళ్ళు రోడ్లు వేసి రోడ్ల పాలు పడిపోయినారు. మినీ గోకులాలు కట్టుకునేటువంటి వాళ్ళు కనపడకుండా పోయినారు. గోకులాలు కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంజీఎన్ఆర్ఈసీ ద్వారా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంజీఎన్ఆర్ఈసీ ద్వారా చెక్ డ్యాములు కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి. మొత్తం కలిసి 36 రకాలుగా ఎంజీఎన్ఆర్ఈసీ పథకం ద్వారా పనులు చేసినటువంటి వాళ్ళు కోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కోర్టు ప్రాక్టికల్గా ఆలోచన చేసిన తర్వాత మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే పనులు చేయించారు, మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే క్వాలిటీ కంట్రోల్ ఇచ్చారు. ఎంజీఎన్ఆర్ చేసినటువంటి ప్రత్యేకత ఏంటంటే 5% సోషల్ ఆడిట్ కింద పట్టుకుంటారు, 5% క్వాలిటీ కంట్రోల్కి పట్టుకొని 10% పనులు 90% రిలీజ్ చేస్తారు. క్వాలిటీ కంట్రోల్ అయిపోతే మళ్ళీ 5% రిలీజ్ చేస్తారు, సోషల్ ఆడితే మళ్ళీ 5% రిలీజ్ చేస్తారు. ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సన్మాన సభ జరిగింది. ఈ సభకు మంత్రి కన్నబాబు, పార్టీ నేతలు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కాపులను మోసం చేశారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. కానీ ఇప్పుడు జగన్ కాపులను ఆదుకోవడంతో పాటుగా వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారని చెప్పారు. గురుగారు సైడ్ కూడా హలో
నాయకులు కనుకోండి నాయకుల్ని. ఎప్పుడు పెద్దలు చెప్తారు వెలుగు చీకటి ఒకదాంతరం వస్తూనే ఉంటాయని, ఏదో ఒకటే ఉండిపోతే కూడా తట్టుకోరు. గతించిన కాలంలో పోరాటం చేసుకుంటాం, భవిష్యత్తులో పోరాటం లేకుండా సాధించుకోవడం అనే యుక్తిని నేర్చుకున్నప్పుడే ఏ సామాజిక వర్గం అయినా సరే దృఢంగా నిలబడుతుందని మేమందరం నమ్ముతాం. అందరూ బాగుండాలి, అందులో కాపులు ఉండాలి, ఇదే మన నినాదం తప్ప కాపులే బాగుండాలి మిగతా వాళ్ళందరూ పాడైపోవాలని మాత్రం ఎవ్వరూ కాపులో కూడా ఏ ఒక్కడో కూడా కళలో కూడా అనుకోరనే విషయాన్ని మొట్టమొదటిసారి ఇక్కడ చెప్తున్నాను. ఇంతకుముందు పెద్దలు తిరుమూర్తులు గారు చెప్పారు, కాపులు హక్కుల పోరాటం అనేది 30 సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా జరుగుతుంది రాష్ట్రంలో. పోరాడిన ప్రతిసారి మాకు ఇది ఇవ్వండి అని అడిగారే తప్ప ఎదటి వారి నుంచి ఏది లాక్కునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. బీసీ హోదా అడిగారే తప్ప మిగతా బీసీల నుంచి తగ్గించమని అడగలేదు, పెంచమని అడిగారు. అందుకని ముందే చెప్పాను, అందరూ బాగుండాలి, అందులో కాపులు ఉండాలి, ఇదే ఇక్కడి నుంచి మన నినాదంగా ఉండాలని మాత్రం మనం కోరుకుంటున్నాం. ముందుగా నేను తిరుమూర్తి గారి గురించి మాట్లాడాలి. ఈరోజు ఇక్కడ నేను మీ అందరికీ తెలియని విషయం ఒకటి, కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి అంకురార్పణ జరిగిందే మొట్టమొదట ప్రతిపాదన తిరుమూర్తి గారికి. ఒక్కొక్కరికి ఆయన చెప్పినట్టుగా ఒక్కసారి అవకాశాలు వస్తాయి. మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడతాను. తిరుమూర్తులు గారంటే ప్రత్యేక చెప్పక్కర్లేదు, బ్రాండ్. చాలా నేను ఆయన నుంచి నేర్చుకునే విషయం కానీ నేర్చుకోవాలనుకున్న విషయం కానీ నేను ఎప్పుడు ఒకటి గమనిస్తాను, చాలా ధైర్యంగా ముక్కుసూటిగా సమాజంలో మహిళలకు జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో మహిళలు గళమెత్తారు. ఒంగోలులో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మద్యం మత్తులో మానవత్వాన్ని మరిచి మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారని అరుణ మహిళా సంఘం నేత అన్నారు. ప్రభుత్వం మద్యం విక్రయాలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ 60 ఏజ్ కూడా గ్యాప్ చూసుకోకుండా 60 ఏళ్ళ ఉంది 4 కుర్రోళ్ళు బయట వల్ల ప్రకాశం జిల్లాలో వచ్చిందంటే, ఒకటి తాగుడు కావచ్చు, మద్యపానం ఎక్కువ. ఇక మరోసారి మళ్ళీ తన యొక్క కార్యక్రమాన్ని కార్యాచరణ ప్రణాళిక చేసుకుంది. ఇంతకు ముందు ఎన్నోసార్లు కూడా పేద అమ్మాయి ఉండాలంటే అందరం మహిళలు ఐక్యం కావాలి. ఇది పార్టీ ఆలోచన కాదు, లేకపోతే ఇంకొక చర్చించేటువంటి వీళ్ళకి ఒక తండ్రి బిడ్డను అత్యాచారం చేశాడు, బాబాయి వరుస అయినటువంటి అతనేమో 7 ఏళ్ల పిల్లని అత్యాచారం చేసి చంపేశాడు, 60 ఏళ్ల వృద్ధురాల మీద ఒక ఆటో అతను 27 ఏళ్ల కుర్రాడు అత్యాచారం చేశాడు, ఇంకా నిన్నైతే మరి తండ్రి ఏకంగా ఆ బిడ్డను అత్యాచారం చేశాడు. అసలు ఏమైపోతున్నాయి మానవీయ సంబంధాలు? ఎంత ఆశ్చర్యంగా. దీనికి కారణాలు ఏంటి? ఎప్పుడు ఒక పక్క దొరికిన షూట్ చేస్తున్నారు, ఊరేస్తున్నారు, మరి నిర్భయ చట్టాలు తీసుకొచ్చారు, పోక్సో చట్టాలు తీసుకొచ్చారు, కానీ ఎక్కడుంది మూల కారణం? మేము అందుకని చెప్పాను, అవన్నీ మూల కారణాలు లేకుండా ఊరికే ఏం చేసినా సరే పై పోతలకు ఇది కాదని చెప్పి మేము అందుకని ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ ఉన్నాం. ఒకటి, జిల్లాలో ఎప్పుడో ఉండేది ఒక రివ్యూ కమిటీ, 3 నెలలకు ఒకసారి ఒక మహిళా సంఘాలు, రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండే మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఎస్పీ గారు, కలెక్టరు, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ పీడీతో కలిసి ఒక రివ్యూ కమిటీ వేసి 3 మంత్స్కి ఒకసారి కనీసం 2 గంటల మహిళల కేసం కేటాయించండి అని చెప్పని మేము మరీ అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని. రెండవది, విపరీతంగా పారుతున్న మద్యం విషం తయారవుతుంది ఈరోజు. అది తాగిన తర్వాత తల్లి ఎవరో బిడ్డ ఎవరో తండ్రి ఎవరో తెలియట్లేదు. దీన్ని వీలైనంత వరకు నిషేధం మా మధ్య దశల వారీగా పెట్టమని అడుగుతున్నాం. రెండోది. మూడవది మేము అడిగేది ఏంటంటే గ్రామ కమిటీలు వేయమని అడుగుతున్నాం. ఈ గ్రామ కమిటీల ద్వారా అక్కడ గ్రామ కమిటీలు అందరినీ ఇమిడ్చి డాక్రా సంఘాలకు అనుసంధానం చేసి సచివాలయాల కింద పెట్టి వీటిని వాళ్ళు అక్కడ నేరం జరిగిన వెంటనే ఎక్కడ ఏ నేరం చేస్తారని వాచ్ డాగ్ కమిటీస్ లాగా ఇవి పని చేస్తే తప్పితే ఈరోజు వెనకోడు ముందోడు దగ్గరోడు తండ్రి బాబాయి చేస్తున్నప్పుడు ఎవరని చెప్పని ఏ ఇంటికి ఏ పోలీస్ అని వెళ్తాడు? ఎలా సాధ్యమవుతుంది? అందుకని చెప్పనే
ఇక మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 8.730 టీఎంసీలుగా నమోదైంది. ఇన్ఫ్లో 61.800 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 38,305 క్యూసెక్కులుగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. సుమారు 18 ప్రధాన అంశాలపై చర్చ. విజయనగరంలో ఆనంద గజపతిరాజు 72వ జయంతి. నివాళులర్పించిన అశోక్ గజపతిరాజు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఎవరినైనా ఎదిరిస్తా స్పష్టం చేసిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి. ఏపీ మళ్లీ పడగ విప్పుతున్న కరోనా మహమ్మారి. విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా బారిన పడుతున్న చిన్నారులు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులో రోడ్డు ప్రమాదం. 3 మృతి 1 గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.